హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ తలకాయ పులుసు. మనలో చాలామందికి తలకాయ పులుసు అంటే ఇష్టం కదా. అయితే మనం ఎంతో సింపుల్గా టేస్టీగా తలకాయ కూర ఎలా వండుకోవాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా తలకాయ కూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 3 టమాటాలు, 4 పచ్చిమిర్చిని సన్నగా పొడుగు కట్ చేసి ఉంచాను. అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండులో వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకోవాలి. తర్వాత వాటిని కొంచెం మిక్స్ చేయండి. ఇదైతే మనం లో ఫ్లేమ్లో చేయాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ మాడిపోతాయి కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగేలోగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న అల్లం ముక్కని తొక్క తీసి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిని రెబ్బలుగా తీసి ఉంచుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా. మా ఇంట్లో అయితే ఈ విధంగా చిన్న రోల్ లాంటిది ఉంది. మేము ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా దంచుకోవాలనుకుంటే ఇందులోనే దంచుకుంటాము. ముందుగా అయితే ఈ రోల్లో మనం తొక్క తీసి పెట్టుకున్న అల్లము, అలాగే రెబ్బలుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ 2 వీటిలో వేసుకొని దంచుకోవాలి. మెత్తగా పేస్ట్లా దంచుకోవాలి 2 కలిపి. ఇప్పటికే ఆనియన్స్ అయితే వేగాయి. ఇందులోని మనం కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, దాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. కూర మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కూర అంతా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం మగ్గేలోపు మనం ఒక టమాటాస్ కట్ చేసి రెడీ చేసుకుందాం. ఈ విధంగా టమాటీని ముక్కలుగా కట్ చేసుకుందాం. కొంచెం ఒక 5 minutes తర్వాత మనం మూత తీసి మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది అందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత మనం కొంచెం సాల్ట్, అలానే అంటే సాల్ట్ తగినంత వేసుకోవాలి. అలానే కారం తగినంత వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, టమాటోస్ అందులో యాడ్ చేసుకోండి. టమాటోస్ వేసాక కూడా మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలపండి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచండి, టమాటా అది బాగా మగ్గినంత వరకు. తర్వాత ఈ విధంగా టమాటా బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో వేసుకోవాలి. కూరలో చింతపండు రసం వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూతని పెట్టిన తర్వాత ఒక 5 to 6 విజిల్స్, అంటే మనం తెచ్చుకునే కూరని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. లేత కూర అయితే ఒక 5 to 6 విజిల్స్ సరిపోద్ది. కొంచెం ముదిరినది అయితే ఇంకెక్కువ టైం పడుతుంది. ఇలా 5 విజిల్స్ అయిన తర్వాత ఆవిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయాక మూత తీసుకోవాలి. ఆవిరి ఉండగా అయితే మూత తీయకూడదు. కూర మొత్తం ఉడికిపోయినట్టే.
తర్వాత మేమైతే మేక బ్రెయిన్ కూడా తెచ్చుకున్నాము. ఇది కూర విజిల్స్ పెట్టినప్పుడు ఇది అంత కర్రీలో వేయకూడదు. కూర మొత్తం ఉడికిపోయాక మధ్యలో కొంచెం గ్యాప్లా చేసి అప్పుడు అది వేయాలి. ఆ బ్రెయిన్ వేసాక కూడా ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే అది మళ్ళీ గుండెలా అయిపోద్ది. తర్వాత ఒక 5 minutes మూత పెట్టి అలా లో ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత అది ఉడికిందా లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా తలకాయ కూరని తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.